హలో హాయ్ అండి, వెల్కమ్ టు ఆషో టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ ముందుకి 7 మంత్ తర్వాత వస్తున్నాను కదా. చాలా మంత్స్ అయిపోయింది, 7 మంత్స్ అయింది, కరెక్ట్గా 7 మంత్స్ అయిందనమాట. నెక్స్ట్ ఇప్పుడు అనేది వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పటి నుంచి మన వీడియోస్ అనేది కంటిన్యూగా వస్తాయి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా మంది కూడా అడిగారు ఎందుకు యూట్యూబ్ చేయలేదు అని. బట్ నాకు అప్పుడు ఇంట్రెస్ట్ లేక నేను చేయలేదు. ఇప్పుడు ఇంట్రెస్ట్ అనేది మళ్ళీ వచ్చింది కాబట్టి మళ్ళీ తీస్తున్నా. మనం ఇప్పుడు మను జుమ్ము నా జుమ్ము అనేది కలిపి పెట్టేసాము అనమాట. ఇదంతా కలిపి ఒక జుమ్ముగా పెట్టేసాము. నెక్స్ట్ వచ్చి ఇక్కడ చాలా రోజుల తర్వాత తీస్తున్నాం కాబట్టి ఏం మాట్లాడాలో కూడా అర్థం కావటం లేదు. ఇప్పుడు లేడీస్ జిమ్ జెంట్స్ జిమ్ రెండు కలిపి ఒక ప్లేస్లో పెట్టామన్నమాట. నెక్స్ట్ వచ్చి ఇక్కడ మనువి సర్టిఫికేట్లు చూపిస్తూ ఉన్నాను. అండ్ బాడీ బిల్డర్గా విన్నప్పుడు ఇవి వచ్చాయి కదా, అవి అనమాట. ఇక్కడంతా డెకరేషన్ ఇలా చేసాము. నెక్స్ట్ మీకు కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి జిమ్లో జాయిన్ అవ్వండి. ఇప్పుడు అన్నీ చాలా అంటే రెండు కలిపి పెట్టాం కాబట్టి ఇప్పుడు మను ట్రైనింగ్ కాబట్టి కొంచెం బాగుంటుంది. ఓకేనా, మీరు కూడా వచ్చి జాయిన్ అవుతారు అనుకుంటున్నాను. ఇంట్రెస్ట్ ఉంటేనే జాయిన్ అవ్వండి, ఇంట్రెస్ట్ లేదు నేను బలంతో అనేది ఏం లేదు. నెక్స్ట్ ఇక్కడికి వచ్చి ఓట్స్ తింటున్నాం అనమాట. అండ్ ఇక్కడ టైం వచ్చి అప్పటికి 8:30 ఏమవుతుంది. ఓట్స్ అనేది తినేస్తున్నాం ఎందుకంటే నేను వర్కౌట్ స్టార్ట్ చేసాము. ఇప్పుడు అందరికీ లేడీస్కి ఒక 10 మెంబర్స్కి 7:30 నుంచి 10 వరకు అనేది 9 వరకు వాళ్ళకి వర్కౌట్ చెప్పిస్తాం బయట. నెక్స్ట్ వచ్చి ఎందుకంటే లోపల కొంచెం వార్మప్ చేసుకునేదానికి కొంచెం కష్టంగా ఉంటుందని బయట చెప్పిస్తాము. వాళ్ళు అయిపోయాక మళ్ళీ మా వర్కౌట్ అనేది స్టార్ట్, అందరూ వెళ్ళిపోయాక 9:30 నుంచి మేము వర్కౌట్ స్టార్ట్ చేస్తాము. నెక్స్ట్ వచ్చి ఇక్కడ సాంగ్స్ వస్తున్నాయని చెప్పి నేను డబ్బింగ్ ఇవ్వాల్సి వస్తుంది. అండ్ ఓట్స్ కలుపుతున్నా. కిందే మనకు అంగడి ఉంది కాబట్టి పాలు తీసుకొని వచ్చి ఓట్స్ కలుపుతున్నాను. మనుతో ఏదో మాట్లాడుతున్నాను అనమాట. మను వీడియో స్టార్ట్ చేసా, చాలా రోజుల తర్వాత స్టార్ట్ చేసాం కదా, నాకు సపోర్ట్ ఇవ్వాలంటే ఓకే చేద్దాంలే అంటున్నాడు. నెక్స్ట్ ఇంకా ఓట్స్ తినేసిన తర్వాత ఫ్రీ వర్కౌట్ తాగేసి నెక్స్ట్ వర్కౌట్లన్నీ మేము స్టార్ట్ చేస్తామన్నమాట. నేను అంటున్నాను ఇది కొత్త మొబైల్ కదా, నాకు వీడియో క్లారిటీ లేదు ఎందుకు అంటే నెక్స్ట్ వచ్చి నెక్స్ట్ బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తున్నాడు. నెక్స్ట్ ఈ ఓట్స్ తింటున్నాము అనమాట మేము. నెక్స్ట్ ఏం మాట్లాడాలో అర్థం కావటం లేదు. అంటే ఏంటి మంత్స్ అయిపోయింది కదా తీక, అందుకని అనమాట. ఆ ఓట్స్ నెక్స్ట్ ఏం కలుపుతానో చూడండి, మీకు నవ్వు వస్తుందేమో వీడియో చూస్తే. చిన్న పిల్లకాయలు దీన్ని అది కలుపుతాను అనమాట నేను, ఎందుకంటే టేస్ట్ కోసం. ముందు ప్లెయిన్ ఓట్స్ తింటూ ఉన్నాను కాబట్టి అవి తెచ్చుకున్నాం అనమాట. అండ్ ఇద్దరికి కలుపుతున్నా. నేను మార్నింగే వస్తాను, బ్లాక్ కాఫీ తాగేసి మళ్ళీ 7:30కి లెమన్ టీ తాగి నెక్స్ట్ 8:30కి అట్లా ఓట్స్ తింటాము. ఓట్స్ తింటానే మళ్ళీ ఒక 10-20 మినిట్స్ తర్వాత ఫ్రీ వర్కౌట్ అనేది తాగేసి వర్కౌట్లని స్టార్ట్ చేస్తాను. ఈరోజు నా వర్కౌట్ వచ్చి బ్యాక్ వర్కౌట్ అనమాట. చూసారా, నేను చిన్న పిల్లకాయలు తింటున్నాను ఎందుకంటే కొంచెం టేస్ట్ ఉంటుంది అనమాట. అది తింటే ప్లెయిన్ ఓట్స్లోకి అయితే బాగుంటుంది. మీరు కూడా ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయండి, ఓకేనా. ఇంకొచ్చి మీకు బోర్ కొడుతుందేమో, ఓకే పర్లేదు, సాంగ్స్ కూడా వస్తూ ఉంటాయి. ఎందుకంటే నేను రియల్ వాయిస్ పెడదామని చెప్పి నేను డబ్బింగ్ కూడా ఇవ్వాలనుకోవటం లేదు. బ్యాక్ వర్కౌట్కి ఒక్కొక్కరు ఫీలింగ్స్, ఒక్కొక్కరు సౌండ్స్ ఎలా ఉంటాయి అనేది మీరు కూడా చూడాలి కాబట్టి. ఈ వీడియో కాఫీ రేటింగ్ పడినా కూడా నాకు నో ప్రాబ్లం, ఎందుకంటే నేను అది చెయ్యాలి అనుకుంటున్నాను నుంచి వర్కౌట్లు అనేది షార్ట్ అవుతుంది. ఇక్కడ పుల్అప్ చేస్తున్నాను నేను, లైట్గా మను సపోర్ట్ తీసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు మను, గిరీష్, మా విష్ణుబాబు మేము నలుగురం కలిసి వర్కౌట్ చేసుకుని విష్ణుబాబు నెక్స్ట్ వర్కౌట్ అనమాట. మా బ్యాక్ అయితే అది షోలో వర్కౌట్, అందుకని అబ్బాయికి 5 వచ్చాయి, మనకు 6 వచ్చాయి అనమాట. నెక్స్ట్ వచ్చి ఇక ఇది అయిపోయినాక ఇంకా బ్యాక్ వర్కౌట్ అని స్టార్ట్ చేసాము. వెయిట్ లిఫ్ట్ అనేది చూడండి.
గిరీష్ ఎత్తు రాలేదండి హాయ్ చెప్పు ఆవులు ఇచ్చేద్దామని చెప్పు బాగున్నాయి హాయ్ చెప్పు హాయ్ ఫైన్ మను లాగో లాగో సరిపోలేదు కేసరి ఓపెన్ చేయనా ఇన్ని సౌండ్ చిట్టి కూర్చొని చేస్తా నేను సింబాలి పెడితే నవ్వుతారు ఆ వీడియోలో పెడితే చాలా అంతే కదా ఇవ్వాలి నీళ్ళు తీసి పెడితే ఒక నీళ్ళు పోయింది అసలు సో ఇంటికి వచ్చాను. నేను పన్నీర్ అని చేశాను అనమాట. వీడియో తీసేది మర్చిపోయినా. యాక్చువల్లీ చాలా రోజులు అయిపోయింది కదా, వీడియోస్ గుర్తులేదనమాట. అందుకు మీకు ఒకసారి చూపిస్తాను. పన్నీర్ చేశాను అనమాట ఈరోజు సాటర్డే అని. చూడండి, ఇది ఇంకా రోస్ట్ అవ్వాలి.
ఈ సమ్మర్కి ఫుల్ ట్యాన్ అయిపోతున్నాం అనమాట. నేనైతే చాలా బ్లాక్ అయిపోయాను. ఐదు దగ్గర అంతా డార్క్ సర్కిల్స్ అంతా వచ్చేసాయి. వీడియో తీస్తున్నాం అనేది నేను మర్చిపోతున్నాను అసలుకి. లేదా ఫస్ట్ నుంచి నేను వీడియో తీస్తున్నాను. అది కాక లేట్ అయిపోయింది ఈరోజు. ఇదో కొంచెం లేట్గా వచ్చాను. ఇది కొంచెం రోస్ట్ అవ్వాలన్నమాట. ఓకే, ఈరోజంతా నేను వర్కౌట్ చేసి పెడతాను వీడియోస్. ఆల్రెడీ ముందు వస్తుంది అన్నమాట. దీనికన్నా ముందు బ్యాక్ వర్కౌట్ చేశాను. చాలా రోజుల తర్వాత వచ్చాను కదా, ఏం మాట్లాడుతున్నానో కూడా ఐడియా రావటం లేదు. ఓకేనా, ఇది లాస్ట్కి ఎలా అయిపోతుందని మీకు చూపిస్తాను. సో పైకి వచ్చాను, ఫుడ్ వేసుకొచ్చా. మనం ఇంకొక 15 మినిట్స్లో వస్తాడనమాట. బికాస్ బట్టలు ఉంటే వాషింగ్ మిషన్కి వేయాలని అన్నీ మడుస్తున్నా. ఇంకేంటండి, ఇంక ఈ వీడియో ఇక్కడితోనే స్టాప్ చేస్తాను. మళ్ళీ ఫ్రెష్గా నేను మళ్ళీ తీద్దాం. ఓకే, ఇవన్నీ తీసుకోవాలన్నమాట. ఇవన్నీ ఇప్పుడు వాషింగ్ మిషన్లో వేయాలి. టైం వచ్చి 1:30. ఇవన్నీ వేసేసి చాలా బ్లాక్ అయిపోయాను నేను యాక్చువల్లీ. బట్ ఇవన్నీ వేసేస్తాను. చాలా రోజుల తర్వాత తీసాను కాబట్టి కొంచెం అర్థం కాకుండా ఉంది నాకు. ఎందుకో ఆల్రెడీ చాలా తగ్గాను, బట్ వీడియోలో ఎందుకో కొంచెం చప్పిగా తెలుస్తుంది ఫేస్. ఫుడ్ అన్నీ పైకి వేసుకొచ్చేసా. తిప్పలేదు నేను. అంటే ఎండాకాలం కదా, బట్టలు షేడ్ అవుతాయని తిప్పలేదు అన్నమాట. నేను రిన్నే వాడతానండి. ఇంకా నాకు రిన్నే బాగా నచ్చుతుంది. సర్ఫ్ ఎక్సెల్ వాడుతూ ఉన్నాను కానీ అది అమౌంట్ కూడా ఎక్కువ అండ్ అది ఎక్కువ అయిపోతుంది. అందుకని కంఫర్ట్ వేస్తున్నా. మా ఇద్దరు వేస్తుంది. లేదు ఆటోమేటిక్. అండ్ ఫుడ్ కూడా వేసుకొచ్చాను. ప్రియా పెళ్ళి అయింది కదా, ప్రియా పెళ్ళికి బొట్టు కూడా లేదేమనుకోకండి. అండ్ ఎందుకంటే వేడికి అయిపోయింది. ఫుడ్ కూడా వేసుకొచ్చా, కింద పెట్టాను. మళ్ళీ కిందకి వెళ్ళలేం కదా అని. ఓకేనా, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ కొట్టండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.